బ్రేకింగ్ న్యూస్. సినీ ఫక్కీలో నవ వధువును కిడ్నాప్ చేశారు. అబ్బాయి ఇంటికెళ్లి మరీ అమ్మాయిని ఈడ్చుకెళ్లారు. జగిత్యాల జిల్లా మాల్యాలలో ఈ ఘటన జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న అబ్బాయి కుటుంబ సభ్యులపై దాడి చేశారు. మాల్యాల మండల కేంద్రానికి చెందిన ముత్తుకుమార్ గుంటూరు జిల్లా మాచర్లకి చెందిన మాధవిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వారం రోజుల క్రితం కొండగట్టు సన్నిధిలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ఇష్టం లేని అమ్మాయి కుటుంబ సభ్యులు మాల్యాలలోని అబ్బాయి ఇంటిపై దాడి చేశారు. కారులో నవవధువును బలవంతంగా లాక్కెళ్లారు. మాల్యాల పోలీస్ స్టేషన్లో అబ్బాయి బంధువులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మనం చూస్తున్నాం ఇటు నవ వధువును వారి ఇంటి కుటుంబ సభ్యులే కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. మరి దీనికి సంబంధించి అబ్బాయి తరపు పేరెంట్స్ ఏమంటున్నారు? అసలు పోలీసులు దీనిపై ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనుకోవచ్చు? తమ కూతురు ఇష్టం లేని ప్రేమ వివాహం చేసుకుందని చెప్పి అబ్బాయి కుటుంబ సభ్యులపై దాడి చేసి అమ్మాయిని వాహనం లోపల సినీ పక్కి లోపల కిడ్నాప్ చేసి తీసుకువెళ్లినటువంటి ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో చోటు చేసుకుంది. అయితే మల్యాల మండల కేంద్రానికి చెందినటువంటి ముత్తు కుమారు మాచర్ల జిల్లా గుంటూరు జిల్లా మాచర్లకు చెందినటువంటి మాధవితో ఒక 5 రోజుల క్రితం కొండగట్టు లోపల ప్రేమ వివాహం చేసుకున్నడం జరిగింది. ఆ ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఇద్దరు కలిసి మల్యాల లోపలనే నివాసం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఈ ప్రేమ వివాహాన్ని మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నటువంటి అమ్మాయి తరపునటువంటి బంధువులు అబ్బాయి కుటుంబ సభ్యులపై దాడి చేసి అమ్మాయిని తీసుకువెళ్లి నిన్న పెద్ద ఎత్తున కూడా వాహనాల లోపల వచ్చి కట్టెలతో దాడి చేసి మరీ ఆ అమ్మాయిని తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా అబ్బాయి తరపునటువంటి బంధువులు అసలు ఏం జరుగుతుందో ఊహించే లోపే టాటా సుమో లోపల వచ్చినటువంటి అమ్మాయి బంధువులు కర్రలతో వచ్చి కుటుంబ సభ్యులపై దాడి చేసి అమ్మాయిని ఎత్తుకెళ్లి మరి సుమాలో కూర్చుండబెట్టి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అయితే కట్టెలతో దాడి చేయడంతో అబ్బాయి తరపున బంధువులు చాలా మంది కూడా గాయపడడం జరిగింది. ఇదే విషయం పైన మల్యాల పోలీస్ స్టేషన్ లోపల ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం గాయపడినటువంటి అబ్బాయి తరపున బంధువులు జగిత్యాల సివిల్ ఆసుపత్రి లోపల చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ విషయం పైన ఇప్పటికే కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికైతే మల్యాల మండల కేంద్రంలో సినీ పక్కీలో అమ్మాయిని లాక్కెళ్లినటువంటి ఘటన అందరినీ ఇటు సోషల్ మీడియా లోపల వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.